హలో అందరికీ. వెల్కమ్ టు ఇట్లు శ్రావణి కళ్యాణ్. ఈరోజు నేను లెఫ్ట్ ఓవర్ దోస బ్యాటర్తో గుంట పునుగులు ట్రై చేస్తున్నాను. సో దీనికోసం నేను ముందుగానే 1 ఆనియన్ అండ్ 2 గ్రీన్ చిల్లీస్, కొంచెం కరివేపాకును కట్ చేసి పెట్టుకున్నాను. సో ఈ కట్ చేసిన ఆనియన్స్, గ్రీన్ చిల్లీస్ అండ్ కరివేపాకును దోస బ్యాటర్లో వేసుకొని మిక్స్ చేసుకోవాలి. దీంతో పాటు కొంచెం జీలకర్ర అండ్ దోస బ్యాటర్లో కొంచెం సాల్ట్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి నేను కొంచెం సాల్టే వేసాను అండ్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ మీద గుంట పొంగనాలు పాన్ పెట్టుకొని పాన్ హీట్ అయ్యేదాకా వెయిట్ చేయాలి. వన్స్ పాన్ హీట్ అయ్యాక గుంట పొంగనాల షేప్స్లో కొంచెం కొంచెంగా ఆయిల్ వేసుకోవాలి. సో వన్స్ ఆయిల్ అంతా వేసుకున్నాక మనం మిక్స్ చేసుకున్న బ్యాటర్ని కొంచెం కొంచెంగా తీసుకొని ఆ పొంగనాల షేప్స్లో వేసుకొని లిడ్ క్లోజ్ చేయాలి. సో ఇక్కడ నేనే వీడియో తీస్తూ నేనే కుకింగ్ చేస్తున్నాను కాబట్టి వీడియో కొంచెం షేక్ అవుతుంది, ప్లీజ్ డోంట్ మైండ్. సో లిడ్ క్లోజ్ చేశాక ఒక 10 మినిట్స్ వాటిని సిమ్లో కుక్ అవ్వనివ్వాలి. సో ఆఫ్టర్ 10 మినిట్స్ వన్ సైడ్ బాగా కుక్ అయి ఉంటాయి. సో దాన్ని మనం నెక్స్ట్ సైడ్కి రొటేట్ చేసుకోవాలి. సో అన్నీ అలా చిన్నగా రొటేట్ చేసుకున్నాక లిడ్ క్లోజ్ చేసి మళ్ళీ ఒక 5 మినిట్స్ వాటిని బాగా కుక్ అవ్వనివ్వాలి. సో ఆఫ్టర్ 5 మినిట్స్ సెకండ్ సైడ్ కూడా కుక్ అయ్యాక ఆ పొంగనాల్ని బౌల్లోకి తీసుకోవాలి. సో రిమైనింగ్ బ్యాటర్ని కూడా సేమ్ ఫస్ట్ చెప్పిన ప్రాసెస్ లానే ఫస్ట్ ఆయిల్ వేసుకొని నెక్స్ట్ పొంగనాల బ్యాటర్ని ఆ షేప్స్లో వేసుకుంటే అయిపోద్ది. అంతే, వెరీ సింపుల్ ప్రాసెస్. చాలా సాఫ్ట్ అండ్ టేస్టీగా ఉండే పొంగనాలు రెడీ అయిపోతాయి. వీటిని టొమాటో చట్నీతో తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. ఇది మా అత్తయ్య స్టైల్ టొమాటో చట్నీ. రెసిపీ కావాలంటే కామెంట్ చేయండి. ఐ విల్ డూ ఏ సెపరేట్ వీడియో ఫర్ దట్. Thanks for watching. If you like this video, please do like, share and subscribe.